Hello friends, welcome to our channel 4G Education, free and quality education for all. ఇలా ఇంకెవరన్నా మా 4G ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీని ద్వారా మేము చేసే వీడియో నోటిఫికేషన్ అన్ని మీరు త్వరగా చూడవచ్చు అనమాట. ఇక ఈ వీడియోలో మనం ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ 19 జనవరి 2019 ఆల్ షిఫ్ట్స్లో అడిగిన రీజనింగ్ మరియు అథమెటిక్ క్వశ్చన్స్ చూద్దాము. ముందుగా నెంబర్ సిరీస్ నుంచి స్టార్ట్ చేద్దాము. 2, 7, 12, 22. ఆ తర్వాత నెంబర్ అంతా 2, 7, 12, 17, 22. ఆ తర్వాత నెంబర్ అంతా అడిగారు. 2కి 7కి మధ్య డిఫరెన్స్ అవుతుంది +5. 2కి 5 యాడ్ చేస్తే 7 వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ కూడా అంతే, 7కి +5 యాడ్ చేశాడు. నెక్స్ట్ సేమ్ 12కి కూడా +5 యాడ్ చేస్తే 17 వస్తుంది. ఇది +5 సిరీస్ అనమాట. సేమ్ 17 కూడా +5 యాడ్ చేస్తే మనకి 22 వస్తుంది అనమాట. అంటే సేమ్ అదేవిధంగా నెక్స్ట్ ఏం యాడ్ చేయాలండి, 22కి +5 యాడ్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఆన్సర్ వచ్చేసరికి 27. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే 10, 9, 29, 68, 147. దీని తర్వాత వచ్చే నెంబర్ ఎంత అని అడిగారు. చూడండి, 10కి 29 మధ్య డిఫరెన్స్ ఎంత అండి, 19. అదేవిధంగా 29కి 68కి మధ్య డిఫరెన్స్ ఎంత అండి, 39. సేమ్ 68కి 147 మధ్య డిఫరెన్స్ ఎంత అండి, 79. తర్వాత ఎంత యాడ్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుందని అడిగాడు. చూడండి, 19 2తో మల్టిప్లై చేసి +1 యాడ్ చేసినట్టయితే 39 వస్తుంది. 19 × 2 +1. సేమ్ 39 కూడా × 2 +1 యాడ్ చేసినట్టయితే 79 అనేది వస్తుంది అనమాట. సేమ్ 79 కూడా × 2, 79 × 2 +1 ఎంత అండి, 158 +1 159 యాడ్ చేస్తే 147కి ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. 159 + 147 ఎంత అండి, 7 + 9 అంటే 6, 0, 3, 306 అనమాట ఆన్సర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 16, 29, 55, 94. ఈ తర్వాత నెంబర్ ఎంత అడిగాడు. 16కి 29 మధ్య డిఫరెన్స్ ఎంత అండి, +13. అదేవిధంగా 29కి 55 మధ్య డిఫరెన్స్ ఎంత అండి, 26. 55కి 94 మధ్య డిఫరెన్స్ ఎంత అండి, 39. తర్వాత ఎంత యాడ్ చేస్తే ఆన్సర్ అనేది వస్తుందని అడిగాడు. ఇది గమనించినట్టయితే 13 1 జార్, 13 2 జార్, 13 3 జార్. సిరీస్ అనేది 13 మల్టిప్లికేషన్ సిరీస్ అనమాట. నెక్స్ట్ ఏం వస్తుందండి, 13 4 జార్. 13 4 జార్ ఎంత అండి, 52. 94కి 52 యాడ్ చేస్తే ఎంత వస్తుందండి, 6, 1, 4, 6. ఆన్సర్ వస్తుంది కదండి, 146. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే 2, 7, 23, 72. దీని తర్వాత నెంబర్ అంతా అడిగాడు. చూడండి, సిరీస్ 2ని 3తో మల్టిప్లై చేసి +1 రాశారు అన్నమాట. 2ని 3తో మల్టిప్లై చేసి +1 రాశారు. అదేవిధంగా 7ని కూడా 3తో మల్టిప్లై చేసి +1 రాశారు, +2 రాశారు. +1 కాదు, +2. 3 × 7 21 +2 అంటే 23. సేమ్ 23 కూడా 3తో మల్టిప్లై చేసి +3 రాశారు.
23 3 ఆర్ 69 ప్లస్ 3 వచ్చేసరికి 72. సేమ్ ఇదే సిరీస్ అప్లై అవుతుంది కాబట్టి ఇక్కడ మల్టిప్లికేషన్ అనేది 3 అనేది కామన్గా ఉంది. తర్వాత యాడింగ్ నెంబర్స్ ఒక్కొక్కటి పెరుగుతున్నాయి అన్నమాట. 72 ఇంటూ 3 72 ఇంటూ 3 ప్లస్ 4 72 ఇంటూ 3 అంటే 216 ప్లస్ 4 అంటే 220. ఆన్సర్ వచ్చేసరికి 220. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే 0 5 15 35 దీని తర్వాత వచ్చే నెంబర్ ఎంత అని అడిగాడు. 0కి 5కి మధ్య డిఫరెన్స్ ఎంత అండి? 5. అదేవిధంగా 5కి 15కి మధ్య డిఫరెన్స్ 10. 10కి 35కి మధ్య డిఫరెన్స్ 20. నెక్స్ట్ ఎంత యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది అడిగాడు. 35కి ఎంత యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది. 5 2 జార్ ఎంత అండి? 10. 10 2 జార్ 20. నెక్స్ట్ ఎంత? 20 2 జార్ 40. 35కి 40 యాడ్ చేసినట్టయితే నెక్స్ట్ నెంబర్ అనేది వస్తుంది. 35 ప్లస్ 40 ఎంత అండి? 75. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే ఇన్సెక్ట్స్ లార్వా అయితే బటర్ఫ్లై అనేది ఏమవుతుంది? ఇన్సెక్ట్స్ అంటే కీటకాలు అండి. కీటకాలు అనేది యొక్క చైల్డ్హుడ్ దశను మనం లార్వా అంటాము. అదేవిధంగా బటర్ఫ్లై యొక్క చైల్డ్హుడ్ దశని ఏమంటాం అన్నాడు. బటర్ఫ్లైలో 4 స్టేజెస్ ఉంటాయి కదండి. ఫస్ట్ వచ్చేసరికి ఎగ్, తర్వాత వచ్చేసరికి లార్వా, తర్వాత వచ్చేసరికి ఫీపా, తర్వాత బటర్ఫ్లై అవుతుంది. ఈ లార్వా దశనే మనం క్యాట్పిల్లర్ అని పిలుస్తాము. అంటే గొంగళి పురుగు అనమాట. ఆన్సర్ వచ్చేసరికి గొంగళి పురుగు అంటే క్యాట్పిల్లర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే 90019:793 అయితే 50045 అనేది ఏమవుతుంది? 90019:793 అయితే 50045. మొత్తం నెంబర్లు యాడ్ చేయండి. 9 + 1 10, 10 + 9 అంటే 19. అదేవిధంగా 793 కూడా మొత్తం యాడ్ చేస్తాం దాన్ని 19. 7 + 9 16 + 3 19. నెక్స్ట్ 50045 మొత్తం యాడ్ చేస్తాం ఎంత అండి? 9 + 5 14. ఆప్షన్స్లో ఉన్న వాటి ప్రకారం 646 ఒకటే 14 వచ్చే ఆప్షన్ అనమాట. ఆన్సర్ వచ్చేసరికి 646. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే x³ - 31 × 961 = 0 అయితే x వాల్యూ ఎంత అని అడిగారు. చూడండి, x³ అంటే మైనస్ మొత్తం అటు పక్క తీసుకెళ్ళామండి. x³ = 31 × 961 అంటే 961 దేనికి స్క్వేర్ అని 31 స్క్వేర్ కదా. అంటే 31 × 31 స్క్వేర్ అంటే 31³ ఈ క్యూబులు రెండు క్యాన్సిల్ అయితే ఆన్సర్ డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఎక్స్ వాల్యూ క్యూబ్ క్యాన్సిల్ అయితే ఎంత అండి? 31. ఇలాంటి ప్రాబ్లం అనేది, ఇలాంటి సింప్లిఫికేషన్ అనేది ఆర్పిఎఫ్ ఫస్ట్ షిఫ్ట్లో అడుగుతున్నాను అనమాట. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. సింపుల్ అనమాట. మాకు ఇది ఒక క్వశ్చన్ తెలిసింది మొత్తం మీద, అందుకనే ఒక క్వశ్చన్ పెట్టడం జరిగింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి √6561 క్వశ్చన్లో అడగలేదు. కింద వాటిలో పర్ఫెక్ట్ స్క్వేర్ ఏదని అడిగారు. ఉన్న వాటిలో పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చేసరికి 6561 అనమాట. దేనికి పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే 81కి ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే the side of the equilateral triangle is 44 centimeters. Then what is the area of triangle అని అడిగాడు. మనకి ఈక్వలేటర్ ట్రయాంగిల్ యొక్క ఫార్ములా తెలిసినట్టయితే సింపుల్గా చేయొచ్చు. ఈక్వలేటర్ ట్రయాంగిల్ యొక్క ఫార్ములా వచ్చేసరికి సబ్మిట్ చేస్తే వస్తున్నాను కూడా √3/4 ఈక్వలేటర్ ట్రయాంగిల్ యొక్క ఫార్ములా ఏంటంటే √3/4 ఏ అంటే సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ అనమాట. దాంట్లో 44 సెంటీమీటర్స్ని అప్లై చేస్తే ఆన్సర్ అనేది మనకు వస్తుంది. ఆన్సర్ సాల్వ్ చేసి ఆన్సర్స్ని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేము 1 నుంచి 1000 వరకు స్క్వేర్స్ని సింపుల్గా ఎలా కనుక్కోవచ్చో ఒక వీడియో చేశాను అనమాట. ఆ వీడియోని నేను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది.
మీరందరూ ఆ వీడియో తప్పకుండా చూడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇక నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేసరికి breadth of the rectangle is 80 centimeters and diagonal is 170 centimeters అయితే వాట్ ఈస్ ద పారామీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్? ఒక రెక్టాంగిల్ యొక్క అంటే దీర్ఘచతురస్రం యొక్క వెడల్పు 80 సెంటీమీటర్లు అయినట్టయితే, అదేవిధంగా ఆ దీర్ఘచతురస్రం యొక్క కర్ణం అనేది 170 సెంటీమీటర్స్ అయినట్టయితే ఆ దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత అని అడిగాడు. మనం చుట్టుకొలత కావాలంటే మనకి ఏం కావాలండి? వెడల్పు, అదేవిధంగా దాని యొక్క పొడవు తెలియాలి. మనకి వెడల్పు తెలిసింది కానీ పొడవు తెలియదు. పొడవు కనుక్కుందాము. మనకి కర్ణము మరియు వెడల్పు తెలిసినప్పుడు పొడవు కనుక్కున్న ఫార్ములా ఉంది. పైథాగరస్ ఉపయోగిస్తే డైరెక్ట్గా వచ్చేస్తుంది. 170 స్క్వేర్. 170 స్క్వేర్ అంటే ఎంత అండి? 289. 17 స్క్వేర్ 0 ఉంది కాబట్టి పక్కన 2 జీరోలు రాసుకున్నాం, స్క్వేర్ కాబట్టి. మైనస్ 80 స్క్వేర్ అంటే ఎంత అండి? 6400. 6400 ఎంత వస్తుందండి? 22500. 22500 అంటే ఎల్ వాల్యూ అండి. మళ్ళీ ఎంత కనుక్కుంటున్నాం? ఎల్ ఈజ్ ఈక్వల్ టు 150 సెంటీమీటర్స్. మనకి లెంత్ తెలిసింది, బ్రెత్ తెలిసింది, వెడల్పు తెలిసింది, పొడవు తెలిసింది. ఇప్పుడు చుట్టుకొలత అనుకున్న ఫార్ములా ఏంటండి? 2 × L + B. 2 × L + B అనమాట. 2 × L + B. సారీ, 2 × L + B. దీంట్లో సబ్మిట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఎల్ అంటే 150 సెంటీమీటర్స్, అదేవిధంగా బి అంటే 80 సెంటీమీటర్స్. 150 + 80 అంటే 230 సెంటీమీటర్స్. 230 × 2 అంటే 460 సెంటీమీటర్స్ అనమాట. ఆన్సర్ వచ్చేసరికి 460 సెంటీమీటర్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ 4G ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.